అపోస్ట్రఫీ. అపోస్ట్రఫీ అన్నది తెలుగులో యొక్క అంటే పొసెషన్ని తెలియజేసే ఒక పంక్చుయేషన్ మార్క్ అనమాట. ఉదాహరణకి గర్ల్స్ రూమ్ అని రాసినప్పుడు గర్ల్ అనే పదం రాసి పైన అపోస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే ఆ గర్ల్ యొక్క రూమ్, అమ్మాయి గది అని అర్థం అనమాట. అదే గర్ల్స్ రూమ్ అన్నప్పుడు ప్లూరల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది గర్ల్స్ విషయంలో మనం అపోస్ట్రఫీని ఎస్ తర్వాత పెడతాం. అది ఒక సింపుల్ రూల్. ఉదాహరణకి డాగ్స్ టైల్స్, స్టూడెంట్స్ బ్యాగ్స్, బాయ్స్ హాస్టల్, ఫ్రాక్ సెక్స్, ఈ పదాలన్నీ కూడా పదం చివర ఎస్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లూరల్స్. కానీ ఇంగ్లీష్లో కొన్ని ప్లూరల్స్లో ఎటువంటి ఎస్ ఉండదు పదం చివర. ఉదాహరణకు మెన్, చిల్డ్రన్, మైస్, విమెన్ ఇవన్నీ అనమాట. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం అక్కడ అపోస్ట్రఫీకి ఈ ఎస్ తర్వాత పెట్టక్కర్లేదు. ఒక సింగులర్ లాగానే ఎస్కి ముందరే పెట్టి రాస్తే సరిపోతుంది. మెన్స్ ఫుట్వేర్, చిల్డ్రన్స్ డే, మైసెస్ చీజ్ ఇలా అనమాట. అందుకనే హ్యాపీ టీచర్స్ డే అని విష్ చేసినప్పుడు మనం టీచర్స్ అన్న పదం ఒక ప్లూరల్ కాబట్టి చివర ఎస్ ఉంది కాబట్టి ఎస్ తర్వాత అపోస్ట్రఫీ రాస్తాం. అదే హ్యాపీ విమెన్స్ డే అని రాసినప్పుడు విమెన్ అన్నది ఆల్రెడీ ప్లూరల్ కాబట్టి దాని చివర ఎస్ లేదు కాబట్టి ఎస్కి ముందరే అపోస్ట్రఫీని ఉంచుతాం అనమాట. ఈ విధంగా చూస్తే మరి హ్యాపీ చిల్డ్రన్స్ డేలో మనం అపోస్ట్రఫీ ఎక్కడ పెట్టాలి?